హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఇంట్లో పెరుగు పుల్లగా మిగిలిపోయింది అనుకోండి, నేను చెప్పినట్లుగా టేస్టీగా గోధుమ పిండి పెరుగు కలిపి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా స్నాక్స్ తినేస్తారు. మీకు ఈ స్నాక్స్ అనేవి ఖచ్చితంగా క్రిస్పీగా వస్తాయి, అలాగే 10 నుంచి 15 రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఈ క్రిస్పీ స్నాక్స్ ని పెరుగుతోటి ఎలా తయారు చేసుకోవాలో, దానికోసమని మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. ముందుగా ఇలాంటి వెడల్పాటి బౌల్ ఒకదాన్ని తీసుకోండి. ఇక్కడ నేను దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని అలాగే 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్ అండి. సేమ్ అదే కప్పు తోటి 1 కప్పు పులిసిన పెరుగును కూడా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా 1 అర స్పూన్ నుంచి 3/4 స్పూన్ దాకా ఉప్పుని, అలాగే 1 అర స్పూన్ నుంచి 3/4 స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అంటే మీ పెరుగు పుల్లదనాన్ని బట్టి ఈ ఉప్పు కారాలని యాడ్ చేసుకోండి. అలాగే ఇది సూపర్ టేస్టీగా ఉండటానికి ఇక్కడ నేను 1 స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, ఈ 3 పొడులని కలిపి 1 స్పూన్ పౌడర్ ని యాడ్ చేశాను. ఇప్పుడు ముందుగా నీళ్ళనేవి వేయకుండా పిండిలోకి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతకు ముందుగా 1 స్పూన్ నెయ్యిని కానీ లేదా నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి మరీ జారుడుగా ఉండకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం కొంచెం కొంచెంగా అవసరమైతే గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకొని ఈ పిండి ముద్దని మనం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నామే అనుకోండి, పిండి బాగా కలుస్తుంది. ఇంకొక చిట్కా ఏంటంటే, మీరు చపాతీ పిండి కానీ లేదా పూరీ పిండి కానీ కలిపేటప్పుడు పిండిని ఇలాగ నొక్కుతూ కలిపారే అనుకోండి, మీకు పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుస్తుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా మొత్తం అంతా కూడా పిండి ముద్దలాగా కలుపుకున్నాక దీంట్లో నుంచి ఇప్పుడు నేను ఇక్కడ సగం పిండి ముద్దని తీసుకుంటున్నాను. ఇలాగా పిండిని ఒక 2-3 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. తర్వాత కొంచెం పొడి గోధుమ పిండిని కానీ లేదా కొంచెం సాఫ్ట్గా రావడానికి మైదా పిండినైనా జల్లించుకోండి. ఇలాగా డస్టింగ్ చేసుకోండి. ఈ ముద్దకి మీకు ఎంత అయితే పల్చగా వీలవుతుందో ఈ పిండి ముద్దని అంత పల్చగా మనం రోల్ చేసుకోవాలండి. లేదా మీకు మెత్తగా కావాలి అనుకున్నారే అనుకోండి, మీరు కొంచెం మందంగా అయినా రోల్ చేసుకోవచ్చు. ఇలాగా మనం మొత్తాన్ని కూడా పల్చగా రోల్ చేసుకుందాము. తర్వాత ఏదైనా పిజ్జా కట్టర్తో కానీ లేదా షార్ప్గా ఉన్న చాక్తో కానీ ఎడ్జెస్ ఏదైతే ఎక్స్ట్రా అనిపిస్తాయో ఆ ఎడ్జెస్ మొత్తాన్ని కూడా తీసేయండి. ఇలాగా రిమూవ్ చేసేసి వీటిని మళ్ళీ మనం షేప్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. మళ్ళీ ఏం చేయాలంటే చిన్న చిన్న బ్లాక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్నగా బ్లాక్స్ కట్ చేసుకున్నామే అనుకోండి, మనం షేప్ చేసుకుంటానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ గవ్వల షేప్ చేస్తున్నానండి. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి మీరు తయారు చేసుకోవచ్చు. కాకపోతే వీటిని మరీ చిన్నవాటిగా కాకుండా కొంచెం వెడల్పుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నుంచి ఒక షెల్ని తీసుకోండి. అంటే ఒక బ్లాక్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి ఇలాగా ఫస్ట్ మీరు క్లోజ్ చేయాలి. తర్వాత ఇంకొక ఎడ్జ్కి ఇలాగా కలిపేసేటివేనండి. చూడండి, మనకి చక్కటి గవ్వ షేప్ వచ్చేసింది కదా. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అన్నిటినీ కూడా ఇదే షేప్లోకి తయారు చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టుకొని నూనెంతా కూడా బాగా వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పెరుగు గవ్వలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమే. ఇదే విధంగా మీరు అన్ని గవ్వల్ని కూడా తయారు చేసుకొని ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నారే అనుకోండి, చక్కగా 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.